ఇంట్లో నలుగురు 5 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరైనా డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు అయితే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ సర్కంసిషన్ అనేది మార్గము అని కొన్ని నేను ఆర్టికల్‌లో చదివాను సార్. అంటే చాలా వరకు కూడా ఆ పూర్వ భాగం అనేది మూసుకొని పోతా ఉంటది. దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సుంతి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు వాస్తవము? అదేవిధంగా డయాబెటిక్ అటాక్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్జరీ చేయించుకోవాలా? ఎస్ నవీన్ గారు, ఇప్పుడు చూసుకుంటే కనుక 100లో చూసుకుంటే కనుక 50 మెంబర్స్ డయాబెటీస్ అయిపోయారు. 50 మెంబర్స్. అందులో మగవాళ్ళకి కనుక డయాబెటీస్ వచ్చింది అంటే అంగం ముందున్న చర్మం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైంలో దగ్గరికి అయిపోతుంది. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. ఒకవేళ అంగం ముందున్న చర్మమే కాకుండా లోపల గ్లాండ్స్ భాగం కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్నే బెలనోపాస్థైటిస్ అంటాం. ఇట్లా బెలనైటిస్ బెలనోపాస్థైటిస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు 3.87%. అంటే 100 మందిలో 4గురికి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఓసారి ఏమవుతుందంటే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు విపరీతమైన పెయిన్ మంట ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు చేయలేరు. చేయకపోవడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, లిబిడో రావడము, అండ్ చేసిన వెంటనే విపరీతమైన మంట రావడము, దీంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో జస్ట్ ఒక డయాబెటీస్ అనే చిన్న డిజీజ్ రావడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది, ముందరున్న క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటుంది, క్లీన్ చేసుకోనికి రాదు, మొత్తం స్మిగ్మా అంతా ఫామ్ అవుతుంటుంది, ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంటుంది. ఇవన్నీ మీరు అన్నవన్నీ నిజమైన కారణాలు. ఎందుకంటే డయాబెటీస్ అనేది మగవాళ్ళకు వచ్చిందంటే మాత్రం ముందు జాగ్రత్తగానే చర్మాన్ని తీయించేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అన్నట్టు.